చూసే కొనుక్కుంటారు. మరి మీరు వచ్చేసి అది చెర్లా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేశారు. మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాని పరిస్థితి ఏంటి? అమ్మినతో డబ్బులు ఇప్పిస్తారా? మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ, హెచ్ఎండిఏ కమిషన్ కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా? దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ, హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు? అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది నిరుపేదలు కొనుక్కున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు, కొంతమంది బిజినెస్లు కొనుక్కున్నారు, కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళకి ఏ రకంగా రికవరీ చేసి వాళ్ళకి ఇస్తారు? వాళ్ళు లేకపోతే వాళ్ళు నష్టపోవాలి. మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొన్నారనడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నెలలు కూడా వాళ్ళ పేమెంట్ కట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక స్టెప్ మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను మనం బాగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క చెరుటు ఒక్కొక్క కాన్షియస్లో ఉన్న చెరువుల మీద ఒక విశ్లేషణ, ఒక ఆఫీసర్ని, ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్షియస్కి ఉన్నటువంటి మనకున్న 24-30 కాన్షియస్ ఉన్నాయి. ఆ 24-30 కాన్షియస్లలో ఒక కాన్షియస్ ఒక నోడల్ ఆఫీస్ వేసి ప్రత్యేకంగా చెర్ల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా, హైదరాబాద్కు సంబంధించిన ఎంపీలను కానీ, హైదరాబాద్ ప్రజాప్రతినిధులను కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలలో భయబాధలు కొంతమంది భయపడతా ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలి. కొంతమంది హర్షిస్తారు, కొంతమంది బాధపడతారు. నష్టపోయినాడు బాధపడతాడు, నష్టపోయినాడు హర్షిస్తారు. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే. నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తూ ఉంది. ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చెర్లలో పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడతా ఉంది. ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డ్రైనేజ్ వ్యవస్థను చెర్ల కలవకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా ఒకటి చేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే గుర్రం డెక్కని గిట్ట మనం దాన్ని చేయగలిగినట్టుంటే బ్రహ్మాండం చేయొచ్చు. మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చెర్లన్నిటికీ ఎస్టీపీలు పెట్టడం కార్యక్రమం చేసాం. ఇప్పటికే మా కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కనీసం ఒక 10 చెర్లు 9 చెర్లకు ఎస్టీపీలు కంప్లీట్ అయినాయి. ఇంకొక 10% ఉన్నాయి. ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చెర్లలో నీళ్ళుగా పోకుండా ఉన్నటువంటి డ్రైనేజీని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చెర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసు చెట్లు ఏ రకంగా చేశామో ఈరోజు ఆ కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కూడా అన్ని బ్రహ్మాండం చేశాం. కొన్ని ఎస్టీపీలు అయితే చెర్లనే మరి కట్టాం మనం. మరి దాని ఆలోచన ఏంటి? ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో న్యాయ నిపుణులతో చర్చించి చెరువు హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను. మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను. కానీ ఇవన్నీ ఆలోచన చేయండి. ఇవాళ మా దగ్గర బోయిన చెరువు ఉంది బోయినపల్లిలో. అక్కడ సుమారుగా 40 సంవత్సరాల కిందనే కట్టుకున్నారు. అక్కడ 40 సంవత్సరాల ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు అక్కడ. కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని ట్యాక్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇవాళ మీరు నోటీసులు ఇచ్చారు. మరి అలా హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చెర్లన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరూ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి కూడా నడుస్తూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెర్లు ఏవైతే హైదరాబాద్ నగరం ఉన్న చెర్లు గొలుసుకట్టు చెరువులు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొలుసుకట్టు చెరువులు అనేవి ఉంటాయి. చెరువు నాలా ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైడ్రా ఉన్నట్టు కమిషనర్ గారు కూడా చెరువు నాలా ఉన్నాయి. ఆ చెరువు నాలాలు ఉన్నటువంటి గొలుసుకట్ల చెరువులని నాలలలో కూడా 200 ఫీట్ల నాలలు, 150 ఫీట్ల నాలలు, 100 ఫీట్ల నాలలు ఇవన్నీ నాలాలు ఉన్నాయి. దానికి కూడా ఆక్రమణకు గురయ్యాయి. మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమ్మీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించిన వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఇమ్మీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే పూర్తిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిలిపోయిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడుకుంటే ఇమ్మీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇలా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు. కొంతమందిగా సికం ల్యాండ్ ఉన్నాయి, ఎఫ్టీఏలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు.
ఆ పట్టాదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వాళ్ళను పక్క జరుపుతారా? మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచన చెప్పాల్సిన అవసరం ఉంది. కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోబడిన పట్టాదారుల పరిస్థితి ఏంటి అంటే, పట్టాదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో హైదరాబాద్ నగరం పెద్దగా అయింది కాబట్టి పట్టాదారులు ఇప్పుడు ఎవరు కూడా వ్యవసాయం చేసుకునే ఆలోచన లేదు కాబట్టి, పట్టాదారులు పోయి కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి సందర్భాలను చూసాం కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఇవ్వమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ను మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెర్లల్లో వాళ్ళు పుణ్యానికి ఎవరు కట్టుకోలేదు. చాలామంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు. మరి అలా పరిస్థితి ఏంటి? మా దగ్గర ఒక చెరువు ఉంటుంది, దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది. గతంలో మీ నాయకుని పేరే పెట్టారు. మరి ఇప్పుడు చూస్తే కొంతమంది చెర్లో ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి. మరి దాని పరిస్థితి ఏంటి? ఆ నిరుపేదల పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళు ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్ చూస్తారు. యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా అన్నీ చూసే కొనుక్కొస్తే ఏంటి? మరి 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు? మీరు ఒక గుడి కూడా ఇచ్చారు. మీరు గుడి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు. గ్రేవ్ గార్డ్కి ఏనికి అవకాశాలు లేవు. గ్రేవ్ గార్డ్ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ గ్రేవ్ గార్డ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్. అంటే టెంపుల్లకు ఇవ్వచ్చా? ఎఫ్టేలు అందులో ఉన్నటువంటి 40 ఏళ్ల కింద ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఆ టెంపుల్కి ఇచ్చారు. మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారంట, జిహెచ్ఎంసీ బిల్డింగ్ కట్టారంట. మరి దాని పరిస్థితి ఏంటి? గ్రేవ్ గార్డ్ ఉంటుంది. చెర్లలో చాలా మటుకు ఎక్కువ పెద్దలు ఉన్నప్పుడు చాలా మటుకు చెర్ల పక్కకే గ్రేవ్ గార్డ్ పెట్టారు, వాళ్ళు కట్టారు. దాంట్లో నోటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతారో ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పని నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. మీరు చేసే పనులలో ఎంబడే దాన్ని ఏ రకంగా ఉందో బీద ప్రజలకు అన్యాయం జరగకుండా, అదేవిధంగా ఉన్నటువంటి ఎక్వైర్ చేసిన భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఉన్నటువంటి పట్టాదారులకు టీడీఆర్ ఇచ్చేసి పట్టాదారులను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా చేయండి, రాజకీయాలకు కక్షపూర్వకంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కొక్క పార్టీ చూస్తే ఇలా బీజేపీ పార్టీ చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఎంపీ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు పోకుండా మీ వ్యక్తిగత కక్షలతోని ఒక పార్టీని టార్గెట్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పనికి ఒక శాసనసభని మద్దతు ప్రకటిస్తాం తప్ప బీద ప్రజల దగ్గర రావద్దు. అదేవిధంగా ఇలా 40,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 ఇళ్ళు కట్టాం. 61,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. ఇంకా 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ చెల్లల్లో కొద్ది ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ నాలలో ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళ అందరూ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అలా కట్టేయండి. ఇప్పటికీ ఉన్నాయి, కావాలంటే 40,000 మంది ఉన్నారు కాబట్టి 10-12,000 మంది మూసినది మీద కానీ ఇక్కడ నాలాల మీద కొంతమంది ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తొలగించి వాళ్ళు ఎంబడే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఇమీడియట్గా నాలను కూడా టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఆ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఆ రకంగా ఇచ్చినట్టుంటే నాలలు ఫస్ట్ నాలలు చెర్లు చేయాలి. నాలలు చేయకుండా చెర్లు చేస్తే కూడా పెద్ద ఉపయోగపడదు. నాలలను కూడా మీరు టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.